నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా కాలువలు, నదులు ఉప్పొంగి ప్రవహించాయి. ఖమ్మం, విజయవాడ నగరాలను వరదలు ముంచెత్తాయి. ఇళ్లన్నీ నీట మునగడంతో కట్టుబట్టలతో సహాయక శిబిరాలకు చేరుకున్న జనాలు తిండి, నీరు కోసం అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో వరద బాధితులకు సాయం అందించేందుకు టాలీవుడ్ చెందిన హీరోలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ చెందిన అనేక మంది ప్రముఖులు వరద బాధితుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి వంటి సినీ స్టార్స్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు భారీ ఎత్తున విరాళం ఇచ్చారు. తాజాగా పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ ముందుకొచ్చారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రభాస్ ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి 2.5 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 5 కోట్ల రూపాయలను ఇస్తున్నట్టు తెలిపారు. అలాగే వరదలకు గురైన ప్రాంతంలో ప్రజలకి భోజనాలు, నీళ్లు ప్రభాస్ ఏర్పాటు చేశారు. వరద బాధితుల కోసం ఇప్పటి వరకు ప్రకటించిన అందరి హీరోల కంటే ప్రభాస్నే ఎక్కువ ఇచ్చినట్లయింది. సాటి మనుషుల కష్టాల్లో ఉన్నప్పుడు ఉదారత చూపించడంలోనూ గ్లోబల్ స్టార్ అని డార్లింగ్ ప్రభాస్ నిరూపించుకున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తెలుగు వారంటే ప్రభాస్కి ఎంత అభిమానమో మరోసారి రుజువైందని అంటున్నారు. కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. గతంలో వాయనాడు వరద బాధితులకి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు 2 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు నటుడు ప్రభాస్. ప్రభాస్ తన వంతు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. రెబల్ స్టార్ ఆల్వేస్ రియల్ స్టార్ అని, పాన్ ఇండియా స్టార్కు పాన్ ఇండియా అంతకు మించి హృదయం ఉందని, రాజు ఎక్కడున్నా రాజే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.